నరులాది సకల జంతు జగములాయి ఈ జగయోగములే ఈ పరమాత్మ మాయ వలన. అంటే సర్వ సృష్టి ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మ నుండే వచ్చింది. ఆత్మ ఆ ఆత్మలోనే నీవే ఉన్నాము. ఈ నరులాది సకల జంతు జగము కూడా నీవే ఉన్నాము, నీవే ఆత్మవే ఉన్నాము. కాబట్టి ఈ తత్వ విచారణ తెలుసుకుంటే ఆ తర్వాత ఉండేటటువంటిది పైన ఉండేటటువంటిదే అది పరమాత్మ. ఏ శివుడైతే నువ్వు తెలుసుకున్నావో ఈ శివునికి పైన ఉన్నటువంటిదే పరమాత్మ. ఆ పరమాత్మ పైన ఉన్నటువంటిదే పరిపూర్ణ పరవాహ్యము. అదే ఆ పరిపూర్ణ పరవాహ్యం ఎట్లాంటిది అంటే సృష్టికి పూర్వము సృష్టికి పరమముందు సృష్టి ఉన్నప్పుడు సృజన లేక సకల దేశములందు సకల కాలములందు సకల వస్తువులందు చలన లేక ప్రాకక్షణములు పశ్చిమోత్తరములు 4 మూలల మీద నడుగు కింద ఏకమై అచలమై ఆద్యాంత శూన్యమై అచలమై పరిపూర్ణమై ఏది ఉన్నదో నది అదే పరిపూర్ణమని మనకి స్పష్టంగా చెప్పినటువంటిది. కాబట్టి మీ అందరూ కూడా ఈ విధముగా ముందు నీవెవరో నువ్వు తెలుసుకొని ఆ తర్వాత నీకు కావాలండేటటువంటి ఆ పరిపూర్ణ పరవాహ్యాన్ని తిరిగి ఈ అందులో ఇది కల వంటిదని ఇది కళ మనకి రాత్రి పడుకుంటే ఉదయాన్ని ఎట్లాగైతే కళ ఉండదు అట్లాగే సర్వ జగత్తు కూడా గురువేలుకులో మేలుకుంటే ఎక్కడ గురువేలుకులో మేలుకుంటే ఇది ఏమీ లేదని చెప్తాడు. అనుకుంటే నేను ఒక భజన పాడి చూపిస్తాను. ఇవిడేమంటాడంటే గురుదేవ మీ నామ స్మరణ బలము చేత త్రిగుణములెల్ల తెంపవచ్చు. గురుదేవ మీ నామ స్మరణ బలము చేత మదగజంబులెల్ల అదమవచ్చు. గురుదేవ మీ నామ స్మరణ బలము చేత పంచరంగులు కొంపముంచవచ్చు. గురుదేవ మీ నామ బలము చేత గిరుకకు గుడు వేలు పెరకవచ్చు. గురుదేవ భజనే మీ దివ్య నామ బలము చేత ఎరుకలేనట్టి పరిపూర్ణ మెరగవచ్చు. వాసరముగ శ్రీవాడ పెళ్లి ఆగదాస అన్నాడు. అంటే గురుదేవుడి కరుణుంటే మనము త్రిగుణాలన్నీ సత్వరతో సమూహములను తీసివేయవచ్చు. గురుదేవుని కానీ బలం కానీ సత్తా కానీ మనలో ఉంటే ఈ అష్టమతం అనేటటువంటి ఈ మతం అనేటటువంటి పారదోలవచ్చు. గురుదేవుని బలం ఉంటే ఈ పంచరంగుల పంప అనేటటువంటిది ఏ పంప? ఈ పంచరంగుల పంప ఇదే కాబట్టి దీన్ని ముంచవచ్చు. గురుదేవుడి కరుణ ఉంటే ఎరుక కూపుడు వేరు పెరగవచ్చు. గురుదేవుడు కానీ కరుణ ఉంటే ఎరుకు లేనట్టు పరిపూర్ణ మెరగవచ్చు. ఎరుకు లేనటువంటి ఆ స్థితిని ఎరిగినామంటే అప్పుడు ఎరుకు లేకపోతే నీకు ఇంకా దాంతో ఏం పని ఉంది? ఏం లేదు. కాబట్టి అక్కడే నీ జన్మ రాయించుకునే మనం భావించుకోవాలి. కాబట్టి జై బలో సద్గురు మహారాజుకి.